తెలుగు నెలల్లో చివరి నెల మనకి పాల్గొన మాసం. పాల్గొన మాసానికి చాలా విశిష్టత అయితే ఉంటుంది. ఫిబ్రవరి 28న పాల్గొన మాసం ప్రారంభమై మార్చి 29తో ముగిసిపోతుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఎందుకు అంటే ఈ పాల్గొన మాసంలోనూ ఎంతోమంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలైతే పాటించాలి. పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కూడా మన జీవితంలో ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారు. కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని అయితే గడుపుతాము. పాల్గొన మాసం పూజా విధానం, పాల్గొన మాసం నియమాలు, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడు. అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఈ పాల్గొన మాసంలోనే జన్మించింది. ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ విష్ణువుని, లక్ష్మీదేవిని అలాగే శివుడిని పూజించాలి. పాల్గొన మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైంది. లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించుకోండి. లక్ష్మీ కటాక్షంతోనే త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు కూడా ఒకటి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు కొన్ని తమలపాకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అయితే అవుతుంది. డబ్బు పరంగా స్థిరంగా ఉంటుంది. డబ్బు మన దగ్గర. ఎవరైతే కటిక పేదరికంలో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్లే. ఇంటికి ఉన్న పేదరికం మొత్తం పోయి ఆకస్మికంగా ధనలాభాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పాల్గొన మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా అయితే ఉండేటట్టు చూసుకోండి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తుని గీయండి. ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు కూడా జన్మించాడు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి ఒక నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరే అవకాశం ఎక్కువ. అలాగే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజా గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ మనసులో కోరుకోండి. పాల్గొన మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెల రోజుల్లోనే తీరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఇంట్లో డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారైతే ఈ పాల్గొన మాసంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పుని వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూల ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. దేవతలకు అలాగే కాకులకు కూడా కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలైతే వేయండి లేదా ఆహారాన్ని ఇవ్వండి.
మీ ఇంట్లోకి ఏ కష్టాలు లేకుండా సిరి దంపతులతో జీవిస్తారు మీరు. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిదండి. కాబట్టి నల్ల చీమలకు పంచదార వేస్తే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు అని చెప్తారు. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజా గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టుకోండి. శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుందండి. కాబట్టి ఏ ఇంట్లో అయితే శ్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్ళలో పుష్కలంగా డబ్బు ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కళ్ళు ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. పాల్గొన మాసంలో చేసే దానాలకు కోటి రెట్ల పుణ్యఫలితం అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ పాల్గొన మాసంలో ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుందండి.